సినిమాలు వస్తుంటాయి పోతుంటాయి, కానీ మనకు బాగా దగ్గరయ్యే మూవీస్ అండ్ మనం ఫీల్ అయ్యే మూవీస్ ఏంటంటే అండర్ రేటెడ్ మూవీస్. ఈ వీడియోలో మనకు బాగా నచ్చిన అండర్ రేటెడ్ మూవీస్ ఏంటో చూద్దాం. ఇంకా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి ఎన్నో మంచి కంటెంట్ మీ ముందుకు మేము తీసుకొస్తాం. సబ్స్క్రైబ్ వెంటనే చేయండి. నెంబర్ 7 మల్లేశం. ఇదొక బయోపిక్. ఇలాంటి రియల్ స్టోరీస్ చాలా దూరం వెళ్ళాలి, బట్ బ్యాడ్ లక్, ఏం చేస్తాం. కానీ ఇది మాత్రం గొప్ప సినిమా అనడంలో ఎటువంటి డౌట్ లేదు. మల్లేశం సినిమా రిలీజ్ అయినప్పుడు ఏంటిది ఇలా ఉంది, ఇంత స్లోగా ఉంది ఏంటి అనుకున్నారు. అందులో ఉన్న మంచి కంటెంట్ని చూడలేదు. చేనేత కళాకారులు పడుతున్న ఇబ్బందుల గురించి, వాళ్ళ కోసం ఒక ఆసు మిషన్ని కనిపెడతాడు. దానికోసం మల్లేశం ఎంత కష్టపడ్డాడు, ఎన్ని స్ట్రగుల్స్ చూశాడనేది స్టోరీ. ఈ సినిమాని రియాలిటీలో చూపించారు, అందువల్ల అందరికీ ఎక్కలేదు. కానీ చేనేత కళాకారులకి అండ్ చేనేత వృత్తి గురించి తెలిసే వారికి తెలుస్తుంది ఈ సినిమా గొప్పతనం ఏంటో. ఈ సినిమాలో ఉన్న కంటెంట్ చాలా బాగుంటుంది, దాన్ని కొంచెం రియాలిటీలో చూపించారు, అందువల్ల అందరికీ ఎక్కలేదు. బట్ ఇందులో ఉన్న కంటెంట్ మాత్రం చాలా గొప్పది. నాకెందుకో ఈ సినిమాకి రావాల్సిన గుర్తింపు రాలేదనిపించింది, అందుకే ఈ లిస్ట్ లో యాడ్ చేశా. నెంబర్ 6 మళ్ళీ రావా. గౌతమ్ తిన్ననూరి మంచి సినిమా తీశాడు. ఈ సినిమాలో ఉన్న కంటెంట్ కి ఇంకా కొంచెం గుర్తింపు ఎక్కువనే రావాలి. ఇలాంటి లవ్ స్టోరీస్ అయితే రెగ్యులర్ గా రావు భయ్య. చాలా మంచి సినిమా తీశాడు గౌతమ్. కాకపోతే ఇక్కడ మిస్ఫైర్ అయింది ఏంటంటే, హీరో సుమంత్ అప్పటి వరకు అయితే బాగా ఫ్లాప్స్ లో ఉన్నాడు. అసలు ఆయన సినిమాలు వస్తున్నాయని కూడా చాలా మందికి తెలియదు. ఆ రీజన్ వల్ల అయితే సినిమా అయితే చాలా మందికి అయితే రీచ్ కాలేదు. సినిమాలో ఉన్న కంటెంట్ అండ్ హీరోయిన్ లవ్ స్టోరీ అయితే చాలా బాగుంటుంది. ఈ సినిమా సక్సెస్ కాలేదని అనడం లేదు, ఈ సినిమా ఇంకా పెద్ద హిట్ అవ్వాల్సిందని చెప్తున్నాను. ఈ సినిమాకి ఇంకా బెటర్ రిజల్ట్ రావాల్సింది. నెంబర్ 5 అప్పట్లో ఒకడుండేవాడు. శ్రీ విష్ణు అండ్ నారా రోహిత్ మెయిన్ లీడ్స్ గా వచ్చిన సినిమా అయితే పెద్ద సక్సెస్ అయితే చూడలేదు. బట్ కంటెంట్ అండ్ పర్ఫార్మెన్సెస్ గురించి మాట్లాడితే ఏం తీసారయ్యా సినిమా అయితే తోప్ సినిమా. ఇలాంటి సినిమాలు కూడా రెగ్యులర్ గా రావు. ముఖ్యంగా నారా రోహిత్ అండ్ శ్రీ విష్ణు పర్ఫార్మెన్సెస్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి. వీళ్ళిద్దరూ సినిమాలో నటిస్తున్నట్టుండదు, జీవిస్తున్నట్టుంటుంది. ప్రాణం పెట్టి చేశారనిపించింది నాకైతే. నా దృష్టిలో ఇదొక కల్ట్ సినిమా. డైరెక్టర్ సాగర్ కే చంద్ర కూడా చాలా బాగా తీశాడు. తప్పకుండా ఈ సినిమా ఇంకా బెటర్ రిజల్ట్ మాత్రమే కాదు, చాలా అప్లాజ్ని అయితే మిస్ అయిందని నా ఒపీనియన్. ఇలాంటి గొప్ప సినిమాలు వాటికి రావాల్సిన గుర్తింపు రాకపోతే చాలా బాధేస్తుంది భయ్య. రైల్వే రాజు అండ్ ఇమ్తియాజ్ అలీ క్యారెక్టర్స్ అయితే గ్రేట్ క్యారెక్టర్స్. ఇటువంటి గొప్ప సినిమాకి మనం ఇవ్వాల్సిన గుర్తింపు ఇవ్వలేదు. నెంబర్ 4 నీది నాది ఒకే కథ. ఈ సినిమా స్టోరీ మొత్తం కూడా మన కథలాగా అనిపిస్తుంది. ఈ సినిమా డైరెక్టర్ వేణు చాలా బాగా తీశాడు. అతని సినిమాలు చాలా బాగుంటాయి. ఒక మంచి మెసేజ్ అయితే తప్పకుండా ఇస్తాడు. ఈ సినిమాలో కూడా మంచి మెసేజ్ ఇచ్చాడు. దానికి తోడు శ్రీ విష్ణు పర్ఫార్మెన్స్ అనేది సినిమాకి ప్లస్ అయ్యింది. ఈ సినిమా చూస్తున్నప్పుడు తప్పకుండా మీకు కూడా ఇది నా కథలాగే ఉందే అని అనిపిస్తుంది. సో ఇంకా చూడలేదా, ఇప్పుడే చూసేయండి. నెంబర్ 3 ఒకే ఒక జీవితం. మంచి కాన్సెప్ట్లు హిట్ అయితే సరిపోదు, బ్లాక్ బస్టర్ అవ్వాలి. నేను మాట్లాడుతుంది ఈ సినిమా గురించే. డైరెక్టర్ శ్రీ కార్తిక్ మంచి పాయింట్ ని తీసుకుని బాగా డైరెక్ట్ చేశాడు. ఇంత సాఫ్ట్ అండ్ స్వీట్ సినిమా అయితే ఇంకా బెటర్ రిజల్ట్ ని పొందాలనిపించింది నాకైతే. టైం ట్రావెల్ అండ్ మదర్ సెంటిమెంట్ తోటి అయితే మంచి సినిమా తీశారు. బట్ వచ్చిన రిజల్ట్ అయితే సరిపోదు, ఇంకా కాస్త బెటర్ రిజల్ట్ రావాల్సింది. నెంబర్ 2 సాహసం. ఇది కూడా హిట్టే, ఫ్లాప్ కాదు. డైరెక్టర్ చంద్రశేఖర్ ఎల్ఐడి గారి సినిమాలు చాలా బాగుంటాయి. దానికి కారణం ఆయన తీసుకునే పాయింట్ అనేది యూనిక్ గా ఉంటుంది. అలాంటి ఒక యూనిక్ పాయింట్ తో వచ్చిన సినిమా అయితే పెద్ద హిట్ కాలేకపోయింది. బట్ కంటెంట్ వైజ్ గా అయితే గొప్ప సినిమా. దీనికి తోడు గోపిచంద్ పర్ఫార్మెన్స్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ఈ సినిమా కూడా పెద్ద రిజల్ట్ రావాల్సింది. నెంబర్ 1 నా ఫేవరెట్ జెర్సీ. ఏంటి జెర్సీ హిట్ కదా భయ్యా, ఇదెందుకు కాట్ చేసామంటారా? జెర్సీ సినిమాలో ఉన్న కంటెంట్ కి దానికి వచ్చిన రిజల్ట్ కి ఏమైనా సంబంధం ఉందా? క్రికెట్ ఫ్యాన్స్ అందరూ కూడా ఈ సినిమాకి బాగా కనెక్ట్ అవుతారు. పర్ఫెక్ట్ క్రికెట్ బేస్డ్ ఫిల్మ్ ఏది అంటే నేను మాత్రం ఈ సినిమానే అంట. ఇది కూడా గౌతమ్ తిన్ననూరి సినిమా. ఏంది గౌతమ్ బ్రో, నువ్వేమైనా అండర్ రేటెడ్ సినిమాలకి బ్రాండ్ అంబాసిడర్ వా? నీ సినిమాలే వస్తున్నాయి. జెర్సీ స్టోరీ అండ్ నాని యాక్టింగ్, గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్ అనేది చాలా స్పెషల్. ఇది ఒక స్పెషల్ ఫిలిం, బట్ పెద్ద రిజల్ట్ రాలేదు. దీనికి రావాల్సిన గుర్తింపు ఇంకా చాలానే ఉంది. సో ఇది ఈ వీడియో అండర్ రేటెడ్ మూవీస్ గురించి. ఈ వీడియోలో ఉన్న మూవీస్ లో మీకు బాగా నచ్చిన మూవీ ఏంటి, ఇంకా లిస్ట్ లో యాడ్ చేయని వేరే అండర్ రేటెడ్ మూవీస్ ఏంటో కామెంట్స్ లో చెప్పండి. ఇంతే వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.